ఈరోజైతే మా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే కంప్లీట్గా ఇందులో చూపించబోతున్నానండి. ఇదైతే మా పూజ గది. చిన్న షెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నా అని చెప్పిన కదా. ఇక్కడైతే విగ్రహాలన్నీ ఇందులో పెట్టుకున్నానండి. పక్క షెల్ఫ్లో అయితే కొన్ని దేవుడి ఫొటోస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. తర్వాత చిన్న కృష్ణుడి విగ్రహం కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి వంట చేస్తున్నాను. చేసేటప్పుడు రుద్రాక్ష ఇట్లా నన్ను ఏదో రకంగా సతాయిస్తూ ఉంటుంది, నేను కూడా చేస్తా అని చెప్పి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్లిగడ్డలు అయితే తను ఒలుస్తుందండి. కానీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది రుద్రాక్ష, వంటలో కానీ వేరే పనులలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పట్టుకున్నామండి. తర్వాత వంట కూడా అయిపోయింది. మేము 10 కల్లా తినేస్తాము, ఎందుకంటే మాకు షాప్ కూడా ఉంటుందండి. అక్కడ షాప్కి వెళ్ళాలి. మాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఇక్కడ రుద్రాక్ష దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత అయితే షాప్కి వెళ్తున్నామండి. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్, వెళ్ళగానే అక్కడ కూడా దేవుడి దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. తర్వాత నాకు ఒక చిన్న జిరాక్స్ షాప్ ఉందండి. అందులోనే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే పెట్టుకున్నాను. ఇక్కడ ల్యాప్టాప్ అండ్ కొన్ని డౌన్లోడ్స్ అవి కూడా చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఫాస్ట్ ఫుడ్కి వచ్చిన వాళ్ళకి ఇక బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ మేము కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా సేల్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసినామంటే ఇక రుద్రాక్షది ఇదే పని ఉంటుంది. హాలిడే కదండి మళ్ళీ తనకి. సో ఇక ల్యాప్టాప్లో ఇవన్నీ పెట్టుకొని యూట్యూబ్ చూస్తుంది. ఇక్కడైతే మా ఆయన చికెన్ లెగ్ పీస్ అయితే ఫ్రై చేస్తున్నారండి. చూడండి, ఇదే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇవన్నీ ఆయనే రెడీ చేస్తారండి. ఆయనే చెఫ్, ఆయనే వెయిటరు, అన్నీ తను ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటాడు. ఇది వచ్చేసి మా షాప్లోనే కొన్ని స్టఫ్ అండి, తినడానికనైతే అరేంజ్ చేసినాము. వాటర్ బాటిల్స్. తర్వాత మార్నింగ్ అన్నీ రెడీ చేసినాక రుద్రాక్ష కొంచెం మేము ఖాళీగానే ఉంటాం కదా, ఆ టైంలో అయితే రుద్రాక్షకు ఆడుకోవడానికని నేనైతే ఇట్లా డక్కెన్లు ఇచ్చేసానండి. సో ఇది తనే రెడీ చేసింది కైట్ అట. పైన మాత్రం రాంబస్ నేను షేప్ రెడీ చేసి ఇచ్చిన. తర్వాత ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, లోపల తినడానికని. ఇంకా ఈవినింగ్ 7 కట్లా మేము ఇంటికి వచ్చేసినాము. తర్వాత ఇదైతే ఇంటి దగ్గర వచ్చినాక ఫ్లవర్స్ మార్చేసిన. తర్వాత రుద్రాక్ష బట్టలు కూడా మడత పెట్టుకుంటుందండి. తన వర్క్స్ కొన్ని తనే చేసుకుంటుంది, తనకు నేను నేర్పిస్తూ ఉంటాను. తర్వాత ఆ టార్చ్తోని తను బట్టలు ఐరన్ చేస్తుందంట, అట్లా చేస్తుందన్నమాట. తర్వాత తనే షెల్ఫ్లో కూడా నీట్గా సర్దేసుకుంటుంది బట్టలు. తన టీషర్ట్ అంట చూపిస్తుంది నాది అని చెప్పి. తర్వాత తన కోసం అయితే నేను ఇప్పి నూడిల్స్ అయితే రెడీ చేశానండి. అది అన్హెల్దీయే, కానీ డైలీ అయితే పెట్టాం కదా, ఎప్పుడో ఒకసారి తనకి ఇష్టం కాబట్టి ఈరోజు అయితే చేసి ఇచ్చిన. తర్వాత కాసేపు అయితే మంట దగ్గర కూర్చున్నామండి. నైట్ కదా, కాసేపు మంట దగ్గర కూర్చున్నాము. తర్వాత నెలవంక